రేపు నీ కూతురు వయసు మంచి జ్ఞానం వస్తుంది, వయసు పెరుగుతుంది. ఓహో, భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, తల్లి ఎలా ఉండాలి, బిడ్డలు ఎలా ఉండాలి తెలుసుకుంటుంది. ఆ రోజు నీకు ఒక తిప్పేస్తారు, మా అమ్మ మంచి అన్న, మమ్మల్ని ఇలా చక్కదిద్దింది, మంచి ఇల్లాలంట, మా డాడీ మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టాడు, మంచి డాడీ. హల్లెలూయా. నువ్వు ఆ రోజు వదిలేసావు అనుకో, ఆ రోజు నువ్వు పట్టుకుని కొట్ట నేను వచ్చి ఇది నువ్వు ఒక తల్లివి కానీ మన కన్నావు కానీ క్రమశిక్షణలో పెట్టలేదు. నువ్వు ఒక తండ్రివి, కన్నావు కానీ బాధ్యత లేవు, మమ్మల్ని ఏం క్రమశిక్షణ లేవు. ఒకరోజు దాట ఆ ప్రేమైన ప్రభు నేను చూస్తా ఉన్నాను, నా కళ్ళమ్మని చూస్తాను. అనేకమైన కుటుంబాల్లో ఉద్యోగాలు ఉన్నాయి, ఏమున్నాయి, డబ్బు ఉంది, సంపాదన ఉంది, ఆస్తులు ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, క్రమశిక్షణ లేదు. హల్లెలూయా. అది ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లి వడి మొదటి వడి, తర్వాత తండ్రి కూడా. నా బిడ్డలు చెడిపోయారంటే కారణం నేను వాళ్ళు బాగుపడ్డారంటే నేను, నా సంఘ బిడ్డలు బాగుపడ్డారంటే కారణం నేను, వాళ్ళు చెడిపోయారంటే నేను కారణం తండ్రి. తండ్రి ఎందుకు చెప్పా, మీకు ప్రారంభంలో చెప్పా, తండ్రి ఎప్పుడు వాళ్ళ ఏకైక పక్కల ప్రింట్లా ఉండాలా, వాళ్ళు లెక్కలాగా తీసేస్తారా పిల్లల వాళ్ళు, ప్రేమించాలా. నీ మాట జాగ్రత్త, నీ ప్రేమ ఒకరు చెప్పారు కదా, నేను ఎలా చూపించాను, ఎప్పుడు తిడుతున్నాడంట, ఎప్పుడు మా డాడీ ఎప్పుడు తిడుతూ ఉన్నాడు నన్ను, ఒక్కసారి కూడా నన్ను ప్రేమిస్తాడు. ఆయన తండ్రి కనపరచిన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి కనపరచిన ప్రేమ. తప్పిపోయిన కుమారుని జీవితంలో మనం గమనిస్తే ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకాసువార్త 15వ మనం చూస్తాం. ఈ ఇద్దరు కుమారులు ఉంటే వారిలో చిన్నవాడు, మీరు బైబిల్ చూడదు, నా వైపు చూడండి జాగ్రత్తగా వినండి. చిన్నవాడు ఏం చేస్తాడంటే, నానా నాకు రావాల్సిన ప్రాపర్టీ నాకు ఇచ్చి, మా చిన్నప్పుడు అదే మాట నన్ను అడిగాడు, ఒక బైబిల్ చేతిలో ఇచ్చి నాకుండే ప్రాపర్టీ ఇదేరా అని అంట. నాకు అడిగాడు. హల్లెలూయా. మా బాబు అడగదు, ఎవరు అంత నోరు తెలిసి అంత అడిగే ఛాన్స్ లేదు, చెప్తా రేగిపోద్దాము నేను. హల్లెలూయా. రిపీట్ చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి, నేను చెప్పిన చేసుకోవాలి. నా కొడుకులు ఎట్టావు, నా కొడుకులు అయితే నా మాట ఏంటో, నా కూతురు అయితే నా మాట ఏంటో. హల్లెలూయా. నాకు లక్షలు లేవు, లక్షలకు మించినటువంటి రక్షణ భాగ్యం యేసు క్రీస్తు ప్రభు ద్వారా. యేసు ప్రభు నమ్ముకో, బాప్తిసం తీసుకో, నీతిగా యథార్థంగా ఉండు, నీకు రావాల్సిన ఆశీర్వాదం నా ప్రభు కొరత చేయడు. ప్రభు చెప్తాడు, నీ పిల్లలను నేను పోషిస్తానని చెప్తున్నాడు ప్రభు. హల్లెలూయా. నీతిమంతుల సంతానం విడవబట్టు కానీ, నీతిమంతుల బిడ్డలు భిక్షమిత్రుడు కానీ నేను చూసి ఉండలేదంటాడు 37వ కీర్తనలో. హల్లెలూయా. నీతిగా ఉంటే మన బిడ్డలు దేవుడు పోషిస్తాడు. హల్లెలూయా. నువ్వు క్రమశిక్షణలో ప్రార్థన నేర్పించు, లోకంలో ఉండే చదువులన్నీ సంస్కారాన్ని నేర్పించవు, దేవుని యందు భయభక్తులు నేర్పించవు, ర్యాంకులు చెప్తాయి, ర్యాంకులు 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 ఫస్ట్ రావాలా, తర్వాత ర్యాంకులు వస్తాయి. కానీ నీ ఇంట్లో ర్యాంకులు కోల్పోతావు, ప్రార్థనలో ర్యాంకులు కోల్పోతావు, సంస్కారంలో ర్యాంకులు కోల్పోతావు. ఫస్ట్ దేవుని బిడ్డలుగా మన బిడ్డలకు ఉండాల్సిన ఫౌండేషన్ దేవుని యందు భయభక్తులు కలుగుట, మన బిడ్డల్ని హెచ్చరించి గద్దించని నేర్పించాలి. నిజంగా మీరు మంచి తల్లిదండ్రులు అయితే, నిజమైన తండ్రి నీ బిడ్డను ప్రేమిస్తుంటే నిద్రగానే లేచి మోకరించి ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, తర్వాత నీ చదువు సంధ్య. ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా నువ్వు ఎంత ఎరగ వచ్చినా మాకు అవసరం లేదు, నువ్వు సంపాదించి పెట్టు మాకు అవసరం లేదు. ఫస్ట్ ఏం తెలుసుకోలేవు, వాక్యము, ప్రార్థన, ఆదివారం దేవుని సన్నిధి, తర్వాత నువ్వు సంపాదించు, సాధించు, ఏమైనా చేయి, నేను ఒప్పుకుంటా. ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా నువ్వు ఎంత ఉన్నా కూడా వృధా. ఎందుకంటే ఒకరోజు నీ చెడు వ్యసనాలు, చెడు ఫ్రెండ్స్ నీకు నాశనం చేస్తారు. నీ దగ్గర డబ్బు వచ్చినప్పుడు వీడిదే పని చేయాలి. చిన్న కుమారుడు దగ్గర వాళ్ళ నాన్న డివైడ్ చేశాడు ప్రాపర్టీ, కూడా నీ ప్రాపర్టీ అడిగావు కదా అని చెప్పి ఇచ్చేసాడు. చిన్న కుమారుడు ఆహా నా ప్రాపర్టీ వచ్చిందని పోయాడు, ఎప్పుడు డబ్బు తీసుకొని బయటకు వెళ్ళాడు, ఫ్రెండ్స్ పరిస్థితి అవసరం. డబ్బు ఉంటేమో మీ బంధువులు వచ్చి పలావు మేకలు పోసి పెడతారు, డబ్బు లేనప్పుడేమో వీళ్ళు ప్రార్థనలు వచ్చి పచ్చి పులుసు సాంబార్ తింటారు. ఎవరు దేవుని పెట్టు.
గద్దించేవాడు, హెచ్చరించేవాడు మీ తండ్రి. హల్లెలూయా. పై పై పొగిడేవాడు కాదు మీ తండ్రి. ఊడేవాడు ఊడేవాడు ఏం చేస్తాడు తెలుసా? కాకి కంట చికెన్ ముక్క, బిర్యానీ ముక్క బాగా ఎర్రగా పేల్చిన ముక్క దొరికిందంట. అది చేసుకుని ఎక్కడో పాపం దాన్ని బాధలు పడి చేసుకొస్తుంది. ఆ చెట్టు కొమ్మ మీద వచ్చిందంట. తింటానికి అరిచేదాన్ని అంటామంట. నోట్లో ఏముంది? ఏముంది? నోట్లో ముక్కు ఉంది. ఏముంది నోట్లో? ముక్కు ఉంది. వెంటనే నక్క కింద వచ్చేసి నక్క ఇది కథ. నక్క కిందకు వచ్చి ఆహా కాకి బావ వరుస కూడా ఎక్కడికి కాకి బావ, కాకి మావ, ఆహా మాటలోనే పలకింపులో ఉంటాడు. ఎటో నువ్వు గొంతు మరి కోకిలికే సరిపోతుంది. నీ గొంతు సూపర్ ఇదంట. నీ వాయిస్ బాలసుబ్రహ్మణ్యం కూడా సరిపోదు, ఎస్పీ శైలజ కూడా సరిపోదు. నీ గొంతు ఆ కోకిలే బాగా పాడద్ది. అసలు కాకి జాతికే వన్ని తెచ్చావు, పేరు తెచ్చావు నువ్వు. నీ గొంతు అంత దానికి లేచిపోయింది. ఆ మాటతో ఎక్కడికి లేచిపోయింది కాకి? ఆకాశంలోకి లేచిపోయింది. ఏం చేసింది? అప్పుడు ఈ నాకు ఒక్క రాగం మీద హరిశ్చంద్ర పద్యం, ఒక పద్యం పాడు చెప్పలేవాడు. నీ గొంతుతో ఆ పద్యం వింటే నా చెవు కోసుకున్నట్టు అంత బాగుంటది. ఆ పాట నీ నోట్లో అంత బాగుంటుంది అని చెప్పేసరికి ఈ కాకి తను చెట్టు మీద ఉండే సంగతి మర్చిపోయి, తన నోట్లో మొక్కుండే సంగతి మర్చిపోయి ఆకాశంలోకి అమాంతంగా వెళ్ళిపోయింది. ఆ పొగడతలకు చూడండి. జాగ్రత్తగా నిన్ను పొగిడే వాళ్ళు ఉంటే ఏదో నీకు స్కెచ్ చేశారని గుర్తుపెట్టుకోండి. మనం చాలాసార్లు చెప్పే మాట. నిన్ను పొగడుతున్నారంటే నీ మీద స్కెచ్ చేశారు, ఆల్రెడీ రాసేశారు నీకు ఏదో చేయాలని. వెళ్ళిపోయాడు. ఇంకా పైకి వెళ్ళిపోయాడు. అప్పుడు రాక తీసినాడు కాకి బాబు. రాక తీయగానే ఏమైంది? నోట్లో ఉన్నటువంటి ఎర్రటి తొడ ముక్క, చికెన్ ముక్క కింద పడింది. చలో ఇక్కడ పాట చేసి అడుగుకోలేదు. రాకకి పాట పాడింది దేనికి? నీ దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా నీ అద్దాలు బాగుంటాయి. నువ్వు వేసే లిఫ్ట్కి ఎక్కడైతే భలే ఉంది, నేను అక్కడ తెచ్చాను. నా బ్రదర్స్ తెచ్చా. నువ్వు వేసే టిల్స్ సింపుల్ ఎక్కడ భలే ఉన్నాయి, ఏ భలే క్యాట్ వాక్ నడుస్తుంది బాగుంది. ఎక్కడ అలా అయిపోయింది. అందరూ స్టార్ట్ అయింది నీకు పొగటం. ఆగు ఎందుకు ఈ అబ్బాయి ఇలా మీ అమ్మాయి పొగడుతున్నారు? అంకరించిపోతుందా? అది ఓపుతుందా? ఏది లేదు. ఆ మేకపోతూ గుడ్డు పెట్టి సాంబ్రాణి వేసి తోపాలు వేసి పాట పాడుతూ తీసుకెళ్తారు డాడీకి. నిన్ను కూడా బలిస్తారట. నిన్ను పొగడుతున్నారంటే ఆ మేఘను కదా బలిచ్చినట్టు నిన్ను పొగడుతున్న దానికి తెలియదు ఆ సంగతి. దానికి శాలువా కప్పారు, ఇంకా పురుగు తిట్టారు, నీళ్లు పోసారు, దానికి చీరలన్నీ కప్పారు, సాంబ్రాణి వేసారు. అది అనుకుంటు నాకు బలి చేస్తారు, నిన్ను బలిస్తున్నదే అనే సంగతి దానికి తెలియదు. హల్లెలూయా. నిన్ను కూడా అంతే. నిన్ను ఒకరు డబ్బాలు కొట్టి నిన్ను చెట్టు ఎక్కిస్తారు, నిన్ను పొగడుతున్నారంటే దేనికో నిన్ను బలి చేయబోతున్నారని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఎక్కలేని బంధువులు మీతో రాకూడదు. అప్పటికే బంధువులు అక్కడిక్కడ చర్చిలో అక్కడెక్కడ కనపడిన వాళ్ళందరూ బంధువులు చేసుకోబాకండి. ఫోన్లో కాంటాక్ట్ అయిపోబాకండి. ఫోన్లో కరెక్ట్గా బాకండి. ఇవన్నీ మాట్లాడుతున్నా తేనె పూసిన కత్తులాగా ఉంటారు. చాలా జాగ్రత్త. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరింటికి పోకూడదు. హల్లెలూయా. ఎవరు ఫోన్ కాల్స్ ఎవరింటికి పోకూడదు. అది పోయిందంటే వచ్చిందంటే నిన్ను కాపాడు ఎవరు లేదు. నేను చెప్తాను, మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. అంతే. వాళ్ళ మాటలో చిక్కుకున్నావు, ఆ మాయ మాటలో చిక్కుకుంటావు, ఆ వడ్డీ వ్యాపారాలు చిక్కుంటావు, పై ప్రేమలో చిక్కుంటావు. నేను చెప్పాను కదా, వాళ్ళ మాటలు అంత ప్రేమగా ఉంటాయి. జాగ్రత్తగా ధ్యానవంతులు దేవుని బిడ్డలు వేరొకరి చేత మోసగించబడకూడదు. హల్లెలూయా. నువ్వు పొగడతా నీ చీర బాగుంది, నీ లిఫ్ట్కి బాగుంది అంటారు, మెరుగు తిరిగి బాబా. నువ్వు పాట భలే బాగా పాడావు, ప్రార్థన భలే చేసావు, మెరుగు తిరిగి బాబా. ఆలోచించు, ప్రార్థన చేయి. ప్రభువా, ఈమె ఎందుకు నన్ను పొగిడింది, ఈయన ఎందుకు నన్ను పొగడుతున్నాడు? దేవుని బిడ్డలే పని చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. లేకుంటే ఇంకొక 12 లక్షలు వెళ్ళిపోతుంది మళ్ళా మీ దగ్గర నుంచి. నేనేం వాక్యం చెప్తానే ఉంటా, పాస్టర్ గారు చెప్తానే ఉంటాను. ఇప్పుడు తెలియకుండా మీరు మాట్లాడుకుంటున్నారంటే, మీరు మీ రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చారంటే, మీ ఆధార్ కార్డు వాళ్ళకి ఇచ్చారంటే, మీరు పాస్టర్ గారు చెప్పాకు నేను ఉంటే నీకు అని రహస్యంగా మాట్లాడుకున్నారంటే మీ కొంప కూలిపోద్ది.
హల్లెలూయా. ఇది ఎరుడు చెప్పండి. ఇదే పని, ఇదే వ్యాపారాలు. ఇప్పుడు చర్చి కొంతమంది ఏం జరిగారు, ఇప్పుడు ఎక్కడ జరుగుతున్నారంటే ఇప్పుడు జరిగే పరిస్థితుల్లో మన చర్చిలో కూడా జరిగింది చెప్తున్నాం. 5-6 సంవత్సరాలు 8 సంవత్సరాలు కొన్ని అందరూ ఒకరికి తెలియకుండా ఒకరికి ఆక సంగతి అక్కడికి ఈ అక్క సంగతి ఆకకి అక్కడ అబ్బా ఎంత ప్రేమ. వాళ్ళు ఫంక్షన్లకు బాగుంటారు, పాస్టర్ కూడా నాకు కూడా తెలియదు, అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఒకరు తెలియకుండా ఒకరు మార్కెట్ కాడ కలుసుకోవటం, శారీస్ పోవటం, ఈఎంఐ వస్తువులు తెచ్చుకోవటం. ఊరి నాయన సరే నేనే దూరం అయిపోయా, దూరంగా పోతున్నా దూరం అయిపోయా. ఈ యాక్సిడెంట్ కార్డు వేసింది తీసుకోండి. 12 లక్షలే. ఎన్ని లక్షలు? చర్చి కడుతున్నాను 10 రూపాయలు. పాస్ట్ గారు మాకు అది ఏమీ లేదు పాస్ట్. నాకు విచిత్రం. ఈ దెబ్బతో నాకు ఏమర్థమైందంటే పేదోళ్ళు మన భారతదేశంలో ఊరు లేరు. హల్లెలూయా. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రపంచంలో ఉండే కష్టాలు, బాధలు, అప్పులు, అవమానాలన్నీ తీసుకొచ్చి పాస్టర్ గారు నా దగ్గరికి వస్తారు. కానీ ఈ అటువంటి అక్కలు తిరుగుతాడు, అక్కలు అమ్మలు అప్పుడప్పుడు ఇళ్ళకి తిరుగుతా పోలు వాళ్ళ కాడ వరకు లక్షల డబ్బులు గుడ్డు వడ్డీకి ఇస్తాను. నాకు అర్థమైంది. అబ్బా, నేను 5 సంవత్సరాలు వేదాంత విద్య కేరళలో 3 సంవత్సరాలు, హైదరాబాద్లో 2 సంవత్సరాలు చేశాను. ఈ విద్య వాళ్ళ ముందు పరికరాలు అస్సలకి నాకు నా ట్రైనింగ్ అమ్మా ఎంత నేర్చుకున్నా. ఒక్కొక్క అక్క దగ్గర 10 సంవత్సరాలు నేర్చుకున్నా కూడా సరిపోదు. అంత తెలివి వెళ్ళు ఉన్నారు. మీరు అందరికీ వందనాలు. మీ తెలివి ముందు నా ట్రైనింగ్ సరిపోదు. హల్లెలూయా. కానీ మిమ్మల్ని నమ్మలేదు నేను. నా ప్రభువుని నమ్మా గట్టిగా. ఉంటే ఉండరు, పోతే పోతా. ప్రభా నేను మరి నీ వాక్యం ఖచ్చితంగా చెప్పాల్సిందే. వింటే బాగుపడతారు, ధన్యులు ఆశీర్వదించబడతారు. నొచ్చుకుంటే వాళ్ళు నష్టపోయి బాధపడి మరలా ఒక రోజు తిరిగి వస్తారు. హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి. నేను చూసిన ఇన్ని సంవత్సరాలు హల్లెలూయా. ఆయన దగ్గరికి పోతేనే నాకు మేలు. ఆయన నన్ను హెచ్చరిస్తాడు, ఆయనను గద్దిస్తాడు, సరైన రీతిలో మనం పోషిస్తాడు తెలుసుకుంటాడు. ఎందుకంటే తండ్రి నిజంగా ప్రేమించిన కుమారుడిని ప్రేమిస్తాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, దండిస్తాడు, దెబ్బ కూడా పడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన ప్రభు బిడ్డారా, నీ బిడ్డను ప్రేమిస్తున్నావా? ఎవరు పలకట్లేదు. నీ బిడ్డల్ని ప్రేమిస్తున్నావా? అయితే కొట్టావు ఎప్పుడైనా దెబ్బలు వేసావా? కొట్టిందమ్మా పట్ల అంటే ప్రేమించుకున్నా అంటే ఓకే కొట్టడం. ఒక ఆటో కట్టి తీసుకొచ్చి రోజు కొట్టమని కదా, చచ్చిపోయి చెప్పింది. పాస్టర్ గారు కొట్టమని అమ్మా, పోయేటప్పుడు ఒక ఆటో లెక్క కట్టిలేసుకోమా, రోజు మిమ్మల్ని కొడతానమ్మా. అది కాదు, హెచ్చరించాలి భయం సమయంలో. ఈ పొద్దుపోయి బైక్ ఎందుకు వేసుకెళ్ళావు ఎక్కడికి? బర్త్డే పార్టీ అమ్మా. ఈ పొద్దులోనా? అదేం బర్త్డే పార్టీరా? తాగేదానికి. ఏం తాగేదానికి? మంచినీళ్ళ? మామ అన్నట్టు ఆయన పడిపోవాలి. వెళ్తే మామ గోవా నుంచి తెచ్చాము మంచి ప్రాంతి, మంచి సరుకుంటా. మామ బర్త్డే అయిపోయిన తర్వాత మనం చేసుకున్నాం. బర్త్డే అయిన తర్వాత ఎగురుకుండా తాగారు, వస్తా తాషి గుర్తుకున్నారు, యాక్సిడెంట్ జరిగింది. ఎందుకు మొత్తం పొద్దుపోయింది? అవసరం బర్త్డే మనకి? అవసరం లేదు. ఇంట్లో కాసేపు అమ్మకు పని చేయమంటే, నాన్నకు ఇంట్లో పని చేయమంటే, నీళ్ళు తెమ్మంటే, లేదా సరుకులు తెమ్మంటే ఈ పని చేయరు. రాత్రి 1 గంటకి 10 గంటలకి 1 గంట దాకా బర్త్డే పార్టీలో పోతారు. తండ్రి గద్దించలా. హల్లెలూయా. తండ్రి గద్దిస్తే, తల్లికి గద్దిస్తే కూడా పని చేయరు. హల్లెలూయా. ఏ వాక్యం ఏం చెప్తున్నా? సామెతల గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. ఇంకొక వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడు. ప్రస్తుతానికైతే నీకున్న శిక్ష, నీకున్న బాధ, దేవుడు వేసిన పనిష్మెంట్, దేవుడు ఇచ్చిన శిక్ష నీకు దుఃఖకరంగాను కనబడుతుంది కానీ సంతోషకరంగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి, చూడండి, దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. ఆమేన్. అది నీతిగా ఉంటది, సమాధానకర ఫలమిస్తుంది. హల్లెలూయా.